తిరుమల్జీ, గుడ్ టు సీ యూ. ఒక మంచి ఇంటరాక్షన్ ఫస్ట్ మాకు ఇప్పించారు. బేసిక్గా యూపీఎస్సీ మీద మోర్ ఇన్ఫర్మేషన్ మన సుమన్ టీవీలో తిరుమల క్లాసెస్ నుంచి చాలా వీడియోస్ మన బయట వాళ్ళు చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వర్డ్స్కి మీ బిహేవియర్కి చాలామంది ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు ఫిదా అయిపోతుంటారు. ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని క్లాసెస్కి పిలిపించిన, స్టూడెంట్స్కి మోటివేషన్ ఇచ్చిన ఖచ్చితంగా లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఒక 10 నిమిషాలు ఇంతో మాట్లాడితే నెక్స్ట్ ఏం చేయాలని ఒక క్లారిటీ మాకే వస్తుంది. అండ్ ఇలాంటి ఒక పర్సన్ మాట్లాడితే నిజంగా అందరూ వింటుంటారు. అండ్ ఈయన టైం ఇవ్వడం గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారి గురించి ఏం చెప్తారు తిరుమల గారు? ప్రసాద్ గారి గురించి మీరు ఆల్రెడీ తను చెప్పుంటారు. అంటే అలాంటి పొజిషన్ నుండి లైక్ ఒక మదర్, ఒక ఫాదర్ లేకుండా 8 మెంబర్స్ని చదివించడం కానివ్వండి, దాంట్లో ఇతను ఇంకా కష్టపడి ఈరోజు ఆ ఫ్యామిలీకి ఇతను ఫాదర్ అయ్యారని చెప్తాను నేను. అంటే అందరం దగ్గరుండి చూసుకోవటం, అంటే ఒక మదర్ ఇంకొక మదర్లా చూసుకోవటం, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, అలాగే ఎంటైర్ ఫ్యామిలీని ఈరోజు తాను చూసుకోవడం, అంటే ఒక బాధ్యతతో ఉంటే ఒక వ్యక్తి చిన్నప్పటి నుండి ఎంత గొప్పగా ఎదగొచ్చు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయన. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఈరోజు పేరెంట్స్ అన్నీ ఇస్తున్నా కూడా మీరు నాకేమి ఇచ్చారని క్వశ్చన్ చేసే జనరేషన్లో ఉన్నారు. ఏమి ఇవ్వకపోయినా నాకు జన్మనిచ్చి నాకు ఉన్నతమైన విలువలు ఇచ్చారు, దానికి నేను జీవితకాలం రుణపడి ఉంటా అని ఎస్ ఇంత చేసి నాకు అది ఇచ్చారు చాలు, మిగతాది వాళ్ళకి నేను ఇస్తాను అనే ఒక వ్యక్తిత్వం, అంటే ఒక సక్సెస్, హార్డ్ వర్క్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఎలా ఉండాలి, ప్రజలకు మనం ఏం చేయగలం, ఎలా చెప్పగలం, క్లారిటీ ఆఫ్ థాట్ ఎలా ఉండాలి, ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలి. అంటే చాలామంది నేను 10th క్లాస్ చదివాను తెలుగు మీడియం, 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం, నేను యూపీఎస్సీ చేయగలరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నారు వీళ్ళు, ఈయనే. ఆయన తెలుగు మీడియమే. ఎస్, ఇలాంటి ఎన్నో మేడం. చాలామందికి నాకు సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు, ఫినాన్షియల్గా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అందరికీ ఉన్నాయి. ఈయనకి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. అయినా సరే దాటి ఈరోజు ఈ స్థాయిలో వచ్చారు. ఇంకా మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను. వెళ్ళాలి కూడా. అంటే నేను చూసిన చాలా వ్యక్తుల్లో, నా జర్నీలో ఎంతో మంది వ్యక్తుల్లో నా మనసుకి చాలా దగ్గరైన వ్యక్తిత్వం పరంగా అది ప్రసాద్. అండ్ తన మాటలు కానీ, అంటే ఏదైతే మాట్లాడతారో తను అదే చేస్తారమ్మా. అంటే పిల్లలకు కూడా సెల్ఫ్లెస్గా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళని గమనించి అబ్జర్వ్ చేసి వాడు మిస్టేక్ ఏంటి, వాడి బలం ఏంటో చూసి గైడెన్స్ ఇస్తుంటాడు తను. ఇట్లా ఒక మాట మాట్లాడాడు అంటే ఆయన ఆలోచించే మాట్లాడతారు. పర్ఫెక్షన్. ఇది ప్రతి పిల్లలకు రావాలి. ఇది ఓకే, అలా వచ్చిన రోజే ప్రతి పిల్లడు కూడా చాలా గొప్పగా ఎదుగుతాడు. ఈరోజు ఈయన బాగుపడ్డాడు అంటే, ఈయన ఎదిగాడు అంటే పేరెంట్స్ గుర్తింపు తీసుకొచ్చినట్టే. చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్లకి, ఫ్రెండ్స్కి, రేపు ఈయన పనిచేసే ప్రాంతానికి కూడా ఈయన మంచి పేరు తీసుకొస్తాడు. అంటే ఈయన మనం బోర్డర్లో కాకుండా ఇండియా లోపల నుండి దేశానికి సేవ చేస్తుంటారు. ఇది ఒక ఆర్మీ. బోర్డర్లో సేవ చేసే వాళ్ళు అదొక ఆర్మీ. అంటే ప్రతి పౌరుడు కూడా భారతదేశానికి ఎంత అందించాలి, తన వంతు సహాయం భారతదేశానికి చెయ్యాలి. ఈ దేశం మనది కాబట్టి ఒక పక్క బ్యూరోక్రాట్స్, ఇంకో పక్క ఆర్మీ, ఇంకో పక్క టీచర్స్, ఇంకో పక్క మీలాంటి జర్నలిస్ట్, అంటే బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా దేశానికి ఒక మైల్ స్టోన్ లాగే ఉంటారు మ్యామ్. సో అందరు పౌరులు కూడా సివిల్ సర్వీసెస్ లేకుంటే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళాలి, దాంట్లో ఎక్సెల్ అవ్వాలి. మంచి వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోండి, అందరి మాటలు వినండి, అనలైజ్ చేసుకోండి. ది బెస్ట్ ఏంటి, మీకు ఏది సెట్ అవుతుందో చేయండి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి. మీకు, మీ ప్రాంతానికి, మీ పేరెంట్స్కి, ఓవరాల్గా భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తే జీవితానికి ఒక సార్థకం అనేది నా ఫీలింగ్. ఐ థింక్ మా ప్రసాద్ ఫీలింగ్ కూడా అదే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి చాలా వీడియోలు చేసాము, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో సార్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ప్రసాద్ గారిని పరిచయం చేశారు. అండ్ ఇద్దరు నెల్లూరే కదా, అందుకే ఆ బిహేవియర్ బాగా కనెక్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ తిరుమల గారు. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొక యూపీఎస్సీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బట్ ఇప్పుడైతే నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ప్రతి వ్యక్తికి ఈయన ఇన్స్పిరేషన్, ఈయన జర్నీ. వ్యక్తిత్వం అంటే మేడం ఒక వ్యక్తి ఇలా ఉండాలేమో అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. అంటే నేను చూసింది కానీ నేను విన్నది కానీ రెండు కలిపి చెప్తున్నాను. చాలా అంటే చాలా హంబుల్ పర్సన్. ఇలాంటి వ్యక్తులు సర్వీస్లోకి రావటం వల్ల ఎక్కడైతే పని చేస్తారో అది చేసే ప్రాంతానికి నిజంగా చాలా మంచి జరుగుతుంది. అది మనస్ఫూర్తిగా నాకు తెలిసి మేము జరుగుతుంది. అయితే మన ఇంటర్వ్యూ కూడా చాలా మంచి జరుగుతుంది, చాలా మంది చూస్తారు. అప్పుడు నేను కూడా మంచిగా ఫేమస్ అయిపోతాను ప్రసాద్ గారి వల్ల. ఎంటర్టైన్మెంట్ జోన్ చేసి నేను ఎడ్యుకేషన్ లో ఒక మంచి ఇంటర్వ్యూ చేశానంటే నిజంగా చాలా మందికి నోటెడ్ సర్వీస్ మ్యామ్. మీరు చాలా విషయాలు ప్రజలకు చెప్తున్నట్టే ఉంటుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చెప్పండి, ఒక మోటివేషనల్ వీడియో చేద్దాం. మీతో మాట్లాడితే అరగంట తెలియలేదు నాకు, 10 నిమిషాలు అనుకున్నాను నేను, అరగంట ఇంటర్వ్యూ చేశాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తిరుమల గారు.
మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.